పూర్వం బ్రహ్మదేవుడు కైలాస పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆ సమయంలో ఆయనకి సమీపంలో స్నానపానాదుల కోసం ఒక సరస్సు ఉంటే బాగుండు అని మనసులో సంకల్పించుకున్నారు. ఆయన మనోసంకల్పం నుంచి ఏర్పడినటువంటి సరస్సు కాబట్టి దానికి మానస సరోవరము అనే పేరు వచ్చింది. ఆ సరస్సులో నుంచి ఒక నదీ ప్రవాహం ఏర్పడింది. అది సరస్సులో నుంచి ఏర్పడిన నది కాబట్టి దానికి సరయూ నది అనే పేరు వచ్చింది. ఎవరైనా మేము లక్షలు వెచ్చించి మానస సరోవరానికి వెళ్ళి స్నానం చేయలేకపోతున్నామే అని బాధపడేటటువంటి వాళ్ళు అయోధ్యలో ఉన్నటువంటి సరయూ నదిలో కనుక స్నానం చేసినట్లయితే వాళ్ళకి మానస సరోవరంలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. ఈ కథని రామాయణంలో విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు స్వయంగా తెలియజేశారు. మనమంతా కూడా సరయూ నదిలో స్నానం చేసి మానస సరోవరంలో స్నానం చేసిన ఫలితాన్ని పొందుదుముగాక. జై శ్రీరామ్.